హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా శ్రీరామనవమి అంటే ఏంటి? ఎందుకు జరుపుకుంటాం? పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూద్దాము. ప్రతి భారతీయుడి హృదయంలో ప్రత్యేక స్థానం ఉన్న పండుగ ధర్మానికి ప్రతీక అయిన శ్రీరాముడి జన్మదినం. అదే శ్రీరామనవమి. కానీ శ్రీరామనవమి అంటే అసలు ఏంటి? ఎందుకు ఈ పండుగ ఇంత భక్తితో జరుపుకుంటాం? దాని వెనుక ఉన్న కథ, సాంప్రదాయాలు, ప్రాముఖ్యత ఏంటి అనేవి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు, కౌశల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చారు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతలను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌశల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశల్య రామునికి జన్మించింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మించారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు శ్రీరాముడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని, పూజలన్నీ మధ్యాహ్న సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం విష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. తనకు చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గుణాలు వంటివి లేవు. అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతారు. తన రాజ్యంలో ఎవ్వరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంతేకాదు శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచాడు. అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం, తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు. రాముని ప్రాముఖ్యత. రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. ఇందులో రమేంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అంటే యోగీశ్వరులు ఏ దేవుడి నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా రామనామాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామ స్తోత్రముకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, ఓ పార్వతి, నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమ అని ఈ కింద శ్లోకం మంత్రోపాసన చేస్తాడు. అదే శ్రీ రామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తంతుల్యం రామనామ వరానని. ఈ శ్లోకం 3 సార్లు స్మరించితే ఒక విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. పూజా విధానం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. మీ ఇంట్లో మామిడాకులు, కొబ్బరికాయలను కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీరాములవారికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. చివరిగా మీ సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి. ఇక రామజపం. రామ అంటే 2 అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు.
ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ప్రత్యేక ప్రసాదాలు. ఈ రోజు ప్రత్యేకంగా పానకం, వడపప్పు, చలిమిడి వంటి ప్రసాదాలు తయారు చేస్తారు. ఇవి వేసవిలో శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి మరియు ఆరోగ్యానికి మంచివి. శ్రీరామనవమి ప్రాముఖ్యత. శ్రీరామనవమి మనకు నేర్పేది సత్యం ఎప్పుడు గెలుస్తుంది. కష్టాల్లో కూడా ధర్మాన్ని విడవకూడదు. కుటుంబం, సమాజం కోసం త్యాగం చేయాలి. ఇవి మన జీవితంలో చాలా ముఖ్యమైన విలువలు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి కష్టాలు వస్తాయి, సందేహాలు వస్తాయి, ఏది మంచో ఏది చెడో తెలికిపోయిన పరిస్థితులు కూడా వస్తాయి. అలాంటి సమయంలో మనకు మార్గం చూపేది ఎవరు? అదే శ్రీరాముడు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, రాజ్యాన్ని వదిలాడు, అరణ్యవాసం అనుభవించాడు, తన ప్రియమైన వారిని కోల్పోయాడు. కానీ ఎప్పుడు ధర్మాన్ని వదలలేదు, ఎప్పుడు నిజం నుండి వెనక్కి తగ్గలేదు. అందుకే ఆయన దేవుడయ్యాడు. అందుకే ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయాడు. శ్రీరామనవమి సందర్భంగా మనం ఒక నిర్ణయం తీసుకుందాం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిజాయితీగా ఉండాలి. మన కుటుంబం, మన విలువలను కాపాడాలి. కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే శ్రీరాముడు మనకు నేర్పింది ఒక్కటే, ధర్మం చివరికి గెలుస్తుంది. మన జీవితంలో కూడా అదే జరగాలి. ఈ పవిత్రమైన రోజున మీ జీవితాల్లో శాంతి, సంతోషం, విజయాలు నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.